నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. అస్సలాగను రోజు రోజుకి పెరుగుతూనే అంటున్న బంగారం వెండి ధరలు. మరి ప్రెజెంట్ ఇప్పుడు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఇంకా పెరుగుతూ ఉన్నాయా? తగ్గుతూ ఉన్నాయా? తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఈ వీడియోలో చూసుకున్నట్టయితే గనక ముందుగా బంగారం గురించి మాట్లాడుకుంటే నేను అస్సలాగనంటున్న ధరలు. ఇంకా ఆ విధంగా అయితే పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజు చూస్తూనే ఉన్నాం. దాదాపు మనకి ఒక 10 రోజుల నుంచి గోల్డ్ రేట్ అనేది చాలా బీభత్సంగా పెరుగుతుందనే చెప్పుకోవాలి. ఒక్కరోజు, 2 రోజులు అలా తగ్గడం అయితే జరిగింది. కొంచెం తగ్గింది అంతే. ఎప్పుడైతే మనకి వార్ అనేది కామ్ అయిందో, ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ కొంచెం కామ్ అయిందో అప్పటి నుండి మనకి గోల్డ్ అనేది పెరుగుతూనే వచ్చింది. పెరుక్కుంటూనే వచ్చింది. ఇంకా పెరిగే అవకాశాలే చాలా కనిపిస్తూ ఉన్నాయి. మన అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే గోల్డ్ అనలిస్ట్‌లు నిపుణులు చెప్తున్న ప్రకారం అయితే ఇప్పుడు ఇంకా కొద్ది రోజులైతే మనకి పెరిగే అవకాశాలే చాలా కనిపిస్తూ ఉన్నాయి. మరి ప్రెజెంట్ ఎంత పెరిగింది అని మనం చూసుకుంటే గనక మనకి ఈ 10 రోజుల్లోనే అంటే ఎప్పుడైతే వార్ కామ్ అయిందో అప్పటి నుండి మనకి ఇప్పటి వరకే దాదాపు 12,000 అయితే పెరగడం అయితే జరిగింది. సో, ఇప్పుడు తీరా చూస్తే గనక మనకి నిన్నటితోని కంపేర్ చేసుకుంటే ఈ రోజుకి దాదాపు 1,500 అయితే పెరగడం జరిగింది. అంటే ఒక రూ. 1,470 అయితే సుమారు పెరిగింది. సో, నిన్నెంతుంది రేటు మరి ఈ రోజు ఎంతుంది అని అనుకుంటే గనక ఈ రోజు ఒక్కసారి మనం గోల్డ్ రేట్ చూసుకుంటే 1,53,930 రూపీస్ అయితే ఈ రోజుకుంది. 1,53,930 అయితే ఈ రోజు ఉంది. అంటే నిన్నటితోని కంపేర్ చేసుకుంటే నిన్నెంతుంది? 1,52,460 అయితే నిన్నుంది. సో, 10 గ్రామ్స్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి మనకి 1,53,930 రూపీస్ అయితే ఉంది. సో, నిన్నటితోని కంపేర్ చేసుకుంటే మనకి దాదాపు 1,500 అయితే పెరగడం జరిగింది. రోజు రోజుకి గోల్డ్ అనేది మనకి 0.5%, 2% అలా పెరుగుకుంటూనే వస్తుంది తప్ప మనకి ఏమాత్రం తగ్గడం లేదు. తగ్గినా గానీ మనకి జస్ట్ 500 తగ్గితే మళ్ళీ నెక్స్ట్ డేనే మనకి 1000, 1500 అయితే పెరగడం జరుగుతుంది. మనకి ఎప్పుడు చూసుకున్నా గానీ గోల్డ్ అంటే వారికి ముందు మనం చూసుకుంటే గనక ఒకరోజు మనకి 2000 పెరిగినా గానీ ఇంకో రోజు 1000 గానీ మళ్ళీ 2000 గానీ, 3000 గానీ తగ్గేది. సో, అప్ అండ్ డౌన్ అనేది అలా ఉండేది. కానీ దాదాపు మనకు 15 రోజుల నుంచి, 10 రోజుల నుంచి అయితే ఇలా పెరుక్కుంటూనే వస్తుంది తప్ప ఏమాత్రం తగ్గట్లేదు. మరి ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్, 10 గ్రామ్స్ గోల్డ్ ఏ విధంగా ఉంది అని ఒకసారి చూస్తే గనక 1,41,110 రూపీస్ అయితే ఉంది. సో, 1,41,41,000 ఒక రూ. 100 అయితే మనకి ఈ రోజుకుంది. సో, మరి నిన్నటితోని కంపేర్ చేసుకుంటే ఇది కూడా దాదాపు 1,400 అయితే పెరగడం అయితే జరిగింది. రూ. 1,350 అయితే పెరిగింది. సో, నిన్నటితోని కంపేర్ చేసుకుంటే ఈ రోజుకైతే పెరిగింది తప్ప ఇంకా తగ్గిందనే అవకాశాలే లేవు. మరి సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది? సిల్వర్ గూడా ఇంకా నువ్వు ముందా, నేను ముందా అన్నట్టు అసలు ఈ 2 ఒక్కదానినిక ఒకటి ఒకదాని ముందు ఒకటైతే దూసుకెళ్తున్నాయనే చెప్పుకోవాలి. అంత పెరగడం అయితే జరుగుతుంది. సిల్వర్ గూడా మనకి వార్‌లో దాదాపు 2,30,000 వరకైతే వచ్చింది. ఏది 1000 గ్రామ్స్ సిల్వర్ మనకి 2,30,000 వరకొస్తే ఇప్పుడు అది కాస్త 2,65,000 వరకి ఈ రోజుకొచ్చింది. అంటే నిన్నటితోని కంపేర్ చేసుకుంటేనే మనకి 5,000 అయితే పెరగడం జరిగింది. మనకు వార్ నుంచి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే దాదాపు 30,000 అయితే పెరగడం జరిగింది. ఈవెన్ మనకి 2,20,000 వరకు గూడా వార్ కొన్ని ప్లేసెస్‌లో అయితే 2,20,000 వరకు గూడా వచ్చిన సందర్భాలైతే మనం జూసాము. ఎందుకంటే సిల్వర్‌లో మనకి జీఎస్టీ గానివ్వండి, ఇంకా అది ఏదైతే రేట్ ఉంటుందో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. అందులో గూడా మనం బేరమాడొచ్చు గాబట్టి, సో సిల్వర్‌లో మాత్రం కొంచెం ప్రాఫిట్ పొందిన వాళ్ళే చాలా కనిపిస్తూ ఉన్నారు. గోల్డ్ అయితే మనకి ఎప్పుడైతే 1,28,000 వరకు తగ్గిందో, ఎప్పుడైతే వార్ అయిందో, వార్ జరిగినప్పుడు 1,28,000 వరకు వచ్చినప్పుడే మనం చాలా మందికైతే చెప్పడం జరిగింది. అంటే మన వీడియో ద్వారా అయితే చాలా మంది చూసిన వారు గూడా ఇంకా తగ్గదేమో అని జెప్పేసి కొన్నవారున్నారు. కొంతమంది ఏంటంటే ఇంకా తగ్గుతుందేమో అని చెప్పేసి ఎక్కడైతే వేరే వీడియోస్ జూసి అంటే సోషల్ మీడియాలో కొందరు చెప్పిన మాటలు విని అంటే 1,00,000కే వస్తుంది, 70,000కే వస్తుంది రాబోయే రోజుల్లో అని జెప్పేసి అలా చెప్పడం వల్ల చాలామంది సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, చాలామంది మిడిల్ క్లాస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, వారు ఇంకా తగ్గుతుందని ఒక హోప్‌తోని వాళ్ళ దగ్గర మనీ ఉన్నా గానీ కొనలేకపోయారు. ఇంకా హోప్ బెట్టుకొని అలానే ఉన్నారు. సో, అది కాస్త ఇప్పుడు మళ్ళీ తీరా జూస్తే ఇంకో 12,000 పెరిగిందనే చెప్పుకోవాలి గానీ, తగ్గింది మాత్రం అసలు చెప్పుకునేలాగా అయితే లేదు. సో, 1,28,000 వరకొచ్చినప్పుడే మనమైతే చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఇప్పుడే ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే 10,00,000 వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎంత చేద్దాం అనుకుంటున్నారో అంత చేయండి. మళ్ళీ ఇప్పుడు వార్ ఎప్పుడైతే కామ్ అవుతుందో, రేపు కామ్ అవుతే రేపటి నుంచే పెరిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయని చెప్పడం గూడా జరిగింది. అదే విధంగా మనం ఊహించిన విధంగానే గోల్డ్ అనేది అదే విధంగా దూసుకెళ్తూనే వస్తుంది. ఇంకా అసలు ఏమాత్రం తగ్గట్లేదు. నేను తగ్గనంటున్నా బంగారం ధరలు.
విపరీతంగా అయితే పెరుగుతూ ఉన్నాయి. భయపెట్టిస్తున్నాయనే చెప్పాలి. కానీ ఇప్పటికి గూడా మించిపోయింది ఏం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే మనము ఇప్పుడు వారకు ముందు ఎప్పుడైతే చూసామో బంగారం ధరలు 1,60,000 నుంచి 1,65,000 మధ్యలోనే మనకి 2, 3 నెలలైతే సో, అప్ అండ్ డౌన్ అనేదే అయ్యింది. సో, ఇప్పుడు తీరా చూస్తే అది 1,53,000 వరకు ఉంది. అంటే దాదాపు మనకొక 10,000 ఇంకా తక్కువనే ఉంది కాబట్టి సో, ఇప్పుడు గూడా తీసుకునేవారు ఎవరైనా ఉన్నారంటే సో, వారు గూడా ఏమాత్రం ఆలోచించకుండా తీసుకుంటేనే బావుంటది. ఎందుకంటే మనకి 1,65,000తోని కంపేర్ చేసుకుంటే గనక ఈ 1,53,000 అనేది కొంచెం తక్కువనే కాబట్టి అట్‌లీస్ట్ 5,00,000 తీసుకుందాం అనుకునేవారు అట్‌లీస్ట్ ఒక 2,00,000, 2,50,000 తీసుకుంటే పర్లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఈ వీక్‌లోనే ఇంకో 10 డేస్‌లోనే మనకి నిపుణులు చెప్తున్న ప్రకారం అయితే మనం అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే మనకొచ్చిన లిస్ట్ ప్రకారం దాదాపు మళ్ళీ 1,60,000 నుంచి 1,65,000 వరకు వితిన్ 1 వీక్ 10 డేస్‌లోనే అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అదేంటి మరి చాలా మంది తగ్గే అవకాశాలున్నాయి, తగ్గుతుంది అని జెప్తున్నారు. మరి మీరేంటి పెరుగుతుందని జెప్తున్నారు అనుకుంటున్నారా? అయితే అంటే ఇక్కడ ఏంటంటే తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది అనంటే మనకి ఈ వార్ అనేది ఎప్పుడైతే మళ్ళీ ఎక్కువ అవుతుందో, ఇప్పుడు ఈ వార్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మనకి క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతుందో, ఎప్పుడైతే డాలర్ రేటు బలపడుతుందో, డాలర్ రేటు స్ట్రాంగ్ అవుతుందో, మన రూపీ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో ఇవన్నీ అయినప్పుడు మాత్రమే మనకి గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి యుక్రెయిన్ లాంటి కొన్ని కంట్రీస్ గోల్డ్ అనేది భారత్‌కి సేల్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఒకవేళ అది గనుక నిజమైతే ఇప్పుడు మన భారత్ గనుక అనుకున్న రేట్‌లో గనుక బై చేస్తే అనుకున్న విధంగానే మనకి గోల్డ్ అనేది తగ్గుతూ ఉంది. అంటే యుక్రెయిన్ అనే కాదు ఇంకా కొన్ని కంట్రీస్ నుంచి అయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాలేక వాళ్ళకి డబ్బులు అవసరం ఉండైతే ఇప్పుడు కొన్ని టన్నుల బంగారం అయితే మనకి అమ్ముతున్నట్లయితే తెలుస్తూ ఉంది. సో, ఒకవేళ గనుక భారత్ అంగీకరించి ఇంకా అవన్నీ ఒప్పందాలు కుదిరి సో, ఒకవేళ గనుక ఈ బంగారం కొంటే గనక ఈ గోల్డ్ అనేది మనకు భారత్ గనుక మన ఇండియన్ గనుక తీసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ అనేది కొంచెం తగ్గే అవకాశాలైతే ఉంటాయి. మళ్ళీ ఈ గోల్డ్ అనేది అప్పుడు తీసుకుంటే ఇంకా రూ. 1,00,000 వచ్చే అవకాశాలుంటాయా అంటే నెవర్. సో, అది పాసిబుల్ కాదండి. ఒకవేళ మీరంటే హోప్ గూడా పెట్టుకోదు. ఎంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే లాస్ట్ మనకి ఇవన్నీ ఆప్షన్స్ గనక మనకు అనుకూలంగా ఒకవేళ అవుతే గనక సో, 1,20,000 నుంచి 1,25,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గానీ మళ్ళీ 1,10,000 వరకు మరీ 1,10,000 1,00,000కి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా తక్కువ అన్నమాట. సో, మనకి ఇక్కడ ఏంటంటే గోల్డ్ రేట్ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనకి గోల్డ్ రేట్ పెరిగే అవకాశాలే చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకిప్పుడు వార్ అనేది అవుతలేదు. అండ్ క్రూడ్ ఆయిల్ గూడా మనకి స్టేబుల్‌గానే కనిపిస్తూ ఉంది. అండ్ డాలర్ స్ట్రాంగ్ గూడా మనకి అది గూడా నార్మల్‌గానే కనిపిస్తూ ఉంది. సో, అన్నీ బ్యాలెన్సింగ్‌గా ఉన్నాయి గాబట్టి ఇప్పుడు మనకి గోల్డ్ రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎంతవరకు పెరగొచ్చు అనంటే గనక మినిమమ్ 1,60,000 నుంచి 1,65,000 వరకే పెరిగే అవకాశాలయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇది ఎప్పటి వరకు పెరగొచ్చు అనంటే గనక ఇది దాదాపు మనకి వితిన్ ఇంకా 10 డేస్‌లోనే, 15 డేస్‌లోనే ఎక్కువ పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో, ప్రెజెంట్ సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బావుంటుందా? మరి గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బావుంటుందా అనంటే గనక ఈ దేని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసినా గానీ ఇప్పుడు మనకైతే ప్రాఫిట్ వైస్‌గా అంటే ఒక బిజినెస్ పరంగా చూసుకుంటే గనక దేని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసినా గానీ మనకి యాస్ ఎ ప్రాఫిటే కనిపిస్తుంది గానీ లాస్ అయితే ఇక్కడ కనిపిస్తలేదు. ఎవరైతే నార్మల్‌గా ఇంట్లోకి కొనుక్కుందాం అనుకుంటున్నారో ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళ సీజన్, ఫంక్షన్స్, ఫెస్టివల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో, వారు ఎంతో కొంత ఇప్పుడు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఎంతో కొంత తీసుకుంటే బావుంటుంది. ఎందుకంటే మళ్ళీ మనకి 1,60,000 వరకైతే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుంటే గనక ఇంకా మనకి సిల్వర్ ఒకప్పుడు 4,00,000 వరకెళ్ళింది. అది మనం చూసాము. అండ్ అదే విధంగా ఇప్పుడు గోల్డ్ గూడా చూస్తున్నాము. గోల్డ్ అయితే ఒకప్పుడు మనకి మొన్నటి వరకే 1,65,000 వరకు ఉంది. అంతకుముందు 1,85,000 వరకు గూడా ఎళ్ళింది. 1,85,000 వరకు ఎళ్ళకపోవచ్చు కానీ 1,65,000 వరకైతే ఎళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే కొంచెం తీసుకుంటేనే బావుంటుంది. అండ్ మన ఇప్పుడు ఉన్న మనకెవరైతే ఆంధ్రప్రభ నుంచి గూడా ఎవరైతే మన అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే 100% అయితే ఇప్పుడు 1,60,000 వరకే ఎక్కువ ఎళ్ళే ఛాన్సెస్ ఎంతవరకి మరి ఎంత పర్సెంటేజ్ వరకి మనకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటే గనక దాదాపు మనకి 75% పెరిగే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఇక 20% మాత్రమే కొన్ని కారణాల వల్ల మనకి 25% అయితే తగ్గే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ అదే కారణాలు ఒకవేళ గనక అవుతే గనక మన లక్ అనుకోవాలి. ఇంకా మన భారత్‌కి చాలా లక్ అనుకోవాలి. అసలే ఆల్రెడీ అక్కడ వార్ వల్ల మనకి గోల్డ్ అనేది చాలా తగ్గింది. అప్పుడు చాలామంది కొందామనుకునే వారైతే చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరిగింది. చాలామంది కొనుక్కోవడం జరిగింది. చాలామంది హోప్ పెట్టుకొని కొనుక్కోకపోవడం జరిగింది. వారిప్పుడు బాధపడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ తగ్గుతుందేమో అని చూస్తున్నారు. మేబీ ఇప్పుడు ఇవన్నీ గనక మనకి అనుకూలంగా జరిగితే గనక ఒకవేళ ఇప్పుడు మనము అనుకున్నట్టు గనక జరిగితే తగ్గే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి గానీ, ఇప్పుడు అవి ఏవి అయ్యేలాగా లేవు కాబట్టి అన్నీ బ్యాలెన్సింగ్‌గా ఉన్నాయి కాబట్టి సో, కొంచెం పెరిగే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనము దాదాపు 10 డేస్ నుంచి చూస్తూనే ఉన్నాము.
గోల్డ్ అనేది పెరుగుతూనే వస్తుంది తప్ప ఏ ఒక్క రోజు కూడా తగ్గలేదు. జస్ట్ ఒక ఈ 10 డేస్‌లో 1, 2 డేస్ కొంచెం తగ్గి మళ్ళీ అంటే 2000 తగ్గితే ఎంబటే మనకి నెక్స్ట్ డేనే మనకి 3000, 4000 పెరిగిన రోజులైతే మనం ఈ 10 డేస్‌లో చూస్తూనే ఉన్నాము. సో, అంటే మనకి ప్రెజెంట్ అయితే ఇన్వెస్టర్స్‌కి అండ్ బిజినెస్ మ్యాన్స్‌కి అయితే ఇది మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. ఒక ఇన్వెస్టర్స్‌గా చూస్తే మాత్రం ఒక ప్రాఫిట్ వైస్‌గా చూస్తే గనక గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఇప్పుడు మంచి పెరుగుతున్నాయి కాబట్టి వారికి మాత్రం బెనిఫిట్ అనే చెప్పుకోవాలి ముఖ్యంగా. సో, ప్రెజెంట్ అయితే సిల్వర్ గూడా స్టేబుల్‌గానే ఉందని చెప్పుకోవచ్చు. సిల్వర్ గూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గోల్డ్ గూడా మనకి పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. తగ్గే ఛాన్సెస్ కన్నా. తగ్గుతాయని అనుకుంటే మాత్రం మనం ఏవైతే ఆప్షన్స్ మాట్లాడుకున్నామో అవన్నీ కావాలంటే మాత్రం మినిమమ్ ఒక మనకి 6 మంత్స్ టు 1 ఇయర్ అయితే పట్టే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదా! గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానెల్.